హలో అందరికీ, వెల్కమ్ టు మద్రాస్లో మనం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో 2 రెసిపీస్ అయితే చూపించబోతున్నాను. ఈ 2 రెసిపీస్ కూడా చాలా సింపుల్గా అలాగే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవి పిల్లలకి మనకి గుడ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఇక్కడైతే నేను పంచామృతం చేసి చూపిస్తున్నాను. పంచామృతం కోసం ఇక్కడ నేను 3 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఫ్రూట్స్ని రెండు అయితే తీసుకున్నాను. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి పాలు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఫ్రూట్స్కి 1 కప్పు పాలు అలాగే 1 కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి ఫ్రూట్స్ సిట్రిక్ ఫ్రూట్స్ కాకుండా ఇంకా ఏ ఫ్రూట్స్ అయినా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. నేను వేసుకున్న పాలు పెరుగునైతే బాగా కలుపుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న యాపిల్, బనానా, ప్రొమోగ్రనేట్ని వేసుకొని కలుపుకోవాలి. మనం తీసుకున్న బనానా కొంచెం స్మాష్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 3 స్పూన్స్ గీ అయితే యాడ్ చేస్తున్నాను. పిల్లలు ఎవరైతే గీ తినరో, ఆ ఫ్లేవర్ అనేది నచ్చదో వాళ్ళకి ఇలా కలిపి ఇవ్వటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఏమీ తెలియదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి నేను హనీని యాడ్ చేసుకుంటున్నాను. హనీని మీకు స్వీట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ హనీ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకునేసిన తర్వాత నేను సర్వింగ్ బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను. మనం చేసుకునే పంచామృతం ఏదైతే ఉందో ఫైబర్ కంటెంట్ అయితే చాలా ఉంటుంది. ఫ్రూట్స్ తినని వాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఆ తర్వాత నేను సున్నుండలు అయితే చేస్తున్నాను. ఒక కడాయిలో పొట్టు తీయని మినప్పప్పుని 3 కప్పులు తీసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా పొట్టు తీయని మినప్పప్పుని తీసుకోవడం వల్ల మన బాడీకి మంచి పోషకాలు లభిస్తాయి. మినప్పప్పుని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వీటిలన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారనివ్వాలి. ఆ తర్వాత అదే కడాయిలో నేను ఒక 2 స్పూన్స్ బియ్యం తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనం సున్నుండలు తినేటప్పుడు నోట్లో అతుక్కోకుండా ఉండడానికి బియ్యాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ బియ్యం కూడా ఫ్రై చేసుకొని మనం తీసి పెట్టుకున్న మినప్పప్పులోకి వేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. నేను తీసుకున్న మినప్పప్పుకి 1.5 కప్పు జాగరి అయితే యాడ్ చేస్తున్నాను. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళంటే 2 కప్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చల్లారిన మినపప్పునంతా కూడా మిక్సీ జార్లో తీసుకొని ఇలా బరకగా అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇందులోనే జాగరి కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి నెయ్యి అనేది చాలా తక్కువగానే పడుతుంది. స్మూత్గా కానీ గ్రైండ్ చేస్తే మనకి నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది. ఇలా 1/2 కప్పు గీతో సున్నుండలను అయితే చేసేసుకుంటున్నాను. చేసుకున్న సున్నుండలన్నీ కూడా ఒక 88 కంటైనర్లో 1 మంత్ వరకు స్టోర్ చేసేయచ్చు. సున్నుండల్లో ప్రోటీన్ అలాగే ఐరన్ ఉన్నందువల్ల రోజుకి ఈ సున్నుండలు ఒకటి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఈ 2 హెల్తీ రెసిపీస్ మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.